హాయ్ గైస్, ఇవన్నీ మా గార్డెన్లో కాసిన మామిడికాయలండి. ఇంకా చాలా ఉన్నాయి. కోసేవాళ్ళు దొరకట్లేదండి. కోసేవాళ్ళు దొరక్క ఈరోజు కొన్ని కాయలు ఈయనే కోసారనమాట. ఇంకా పాడైపోతున్నాయి. రోజు కాకులే కొట్టేస్తున్నాయి. గబ్బిలాలు, కాకులు, ఈ ఉడతలు అన్నీ కొట్టేస్తున్నాయండి. బాగా పెద్ద చెట్టు అయిపోయిందనమాట. మాకు అందట్లేదండి, చాలా హైట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు ఈ కొన్ని కాయలు కోసుకొచ్చారు. కోసుకొస్తే ఇలా పీల్ తీసానండి. కొన్ని కాయలు, ఒక 5 కాయలు, ఒక 6 కాయల దాకా పీల్ తీసాను. ఇలా పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి ఇలా తీసానండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం జిప్లాక్ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక ఇయర్ మొత్తం మనకి పప్పులోకి, సాంబార్లోకి, అన్నిటిలోకి వేసుకోవచ్చండి. పచ్చడి చేసుకోవచ్చు. మనం ఏ కూరలో వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి. అందుకని ఇప్పుడు అలా కట్ చేద్దామని చెప్పేసి కొన్ని కాయలు కొయ్యమంటే ఈయనకి కష్టం అవుతుందండి, కొయ్యలేకపోతున్నారు. చెట్టు చాలా పెద్దదైపోయిందండి. అంతకుముందు ఉన్న చోటనైతే మాకు బంగినపల్లి ఉండేదండి, రౌండ్గా కిందకు ఉండేదన్నమాట. ఆ క్వార్టర్లో మేమే కోసేసుకునేవాళ్ళం అండి, ఈజీగా కోసుకునేవాళ్ళం. ఇదేమైందంటే చాలా పెద్ద వృక్షం అయిపోయిందనమాట. మా 3 ఫ్లోర్స్ బిల్డింగ్, మా టౌన్షిప్లో క్వార్టర్ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ హైట్ అయిపోయిందండి. హైట్ అయిపోయి మేము కొయ్యలేకపోతున్నాం అనమాట. కోసేవాళ్ళేమో దొరకట్లేదండి. అదో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంతకుముందు ఫోన్ చేస్తే వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు కోసేవాళ్ళు దొరకట్లేదండి. రోజు కాయలు పాడైపోతుంటే చాలా బాధగా ఉంటుందండి. అందుకని ఇంకా ఈరోజు ఈ నెల అయినా కొయ్యండి కొంచెం అందినంత వరకు అంటే ఈ కాయలు అందినాయి అని కోసారండి. కోస్తే ఇంకా పీల్ చేసి ముక్కలు చేద్దాము, అలా ఇయర్ మొత్తం ఉంటాయి, పిల్లలకి నాకు అందరికీ ఉపయోగపడతాయి ఇలా అయితే అని చెప్పేసి ఇలా పీల్ చేశానండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి వీటిని. అంటే పండబెట్టడానికి ఏంటంటే వర్షాలు పడిపోయినాయండి. రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. వర్షాలు పడిపోవడం వల్ల కాయలు పండుకి ఉంటాయో పురుగులు వచ్చేస్తాయో తెలియదండి. పండబెట్టడానికి ఉంచామంటే మొత్తం పాడైపోయినాయి అంటే మన ఇంట్లో కాయలు కదండి, చాలా బాధ వేస్తుంది. కొనుక్కున్న కాయలు అనుకోండి, పురుగులున్నా పెద్ద గొడవ ఉండదు, పడేస్తాము. మన ఇంట్లో కాయలు కదా, ఇప్పటికే రాలిపోతుంటే చాలా బాధ వేస్తుందండి. మేము కొయ్యలేకపోతున్నాము, కోసేవాళ్ళు దొరకట్లేదండి. అదొకటి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా అందుకని అవి పని చేస్తాయో లేదో, ఇదైతే ఉప్పు పసుపు వేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఉప్పు పసుపు కలిపేసుకుని మనం జిప్లాక్ కవర్ కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకుంటేనండి ఇంకా 1 ఇయర్ మొత్తం పాడవకుండా అలా ఉంటాయండి. నేను లాస్ట్ ఇయర్ కూడా అలా చేసి